తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే రిపోర్ట్ రెడీ అయింది. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ అందించనుంది. ఫిబ్రవరి 5న కులగణన రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదే రోజు అసెంబ్లీలో రిపోర్టును చర్చకు పెడతారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే రిపోర్టు రెడీ అయింది. ఇవాళ ప్రభుత్వానికి ఈ నివేదిక చేరనుంది. సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో అన్ని వర్గాల అభ్యున్నతికి ఈ సర్వే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంటింటి సమగ్ర సర్వేను నిర్వహించింది. ఇప్పటికే ముసాయిదా సిద్ధమవుగా దానికి సంబంధించిన తుది రిపోర్టును ఫిబ్రవరి 2వ తేదీ అంటే ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ సమర్పించనుంది. అనంతరం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో కమిటీ భేటీ కానుంది. ప్లానింగ్ కమిషన్ సమర్పించిన కుల గణన నివేదికపై కమిటీ చర్చించనుంది. ఈ నివేదికను స్టడీ చేసిన తరువాత కుల గణనతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పిస్తారు. 4వ తేదీన నివేదికపై మంత్రులు అధ్యయనం చేస్తారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం తెలంగాణ కేబినెట్ సమావేశమవుతుంది. కుల గణన రిపోర్టుకు ఆమోదం తెలుపుతుంది. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. నివేదికపై చర్చ అనంతరం కులగణన రిపోర్టుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కులగణన నివేదికకు ఆమోదం లభించిన తరువాత దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 6న తెలంగాణలో ప్రారంభమైన ఇంటింటి కుటుంబ సర్వే డిసెంబర్ మొదటి వారంలో పూర్తయింది.